ఏదైతే ఎలక్షన్లో మేము చెప్పామో ప్రగతి భవన్లో కంచెలు తీసేస్తామని చెప్పేసి దాన్ని బద్దలు కొట్టడం జరిగింది. తీయడం వల్ల ప్రజలకు ఒరిగింది ఏంది? కృష్ణ కుమార్ గారు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏం ఒరగలేదని నేను అంటున్నాను కామన్ మ్యాన్గా. ఈ అసలు రుణమాఫీ పక్కన పెడితే రైతు బంధే మీరు ఇయ్యలేదు కదా. ఒక విడత, 2 విడతలు, 3 విడతలు అన్నారు. రైతు బంధు ఎక్కడ ఇచ్చారు మీరు? ఎక్కడ ఇచ్చారు? రైతు బంధు ఇచ్చాము, ఎక్కువ ఇవ్వలేదని నేనే చెప్తున్నాను. 94% మందికి రైతు బంధు ఇచ్చాము. 5,000 నేను రైతునే. Yes sir. అయితే 10,000 నాకు రావట్లేదు ఇప్పుడు. పడలేదని నేను చెప్తున్నాను. కృష్ణ కుమార్ గారు పడ్డదని అంటున్నారు. 6 గ్యారంటీలు అయితే అమలు జరిగాయి అంటున్నారు. ఒక్క రేషన్ కార్డు కూడా 1 సంవత్సరం అనేది ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదని నేను అంటున్నాను. కానీ మీరు చేసింది ఏంటి అనేది నా ప్రశ్న. మేము చేసింది ఏంటి అనేది ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డులకి మేము దానికి ఒక చేస్తున్నాము. సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసాం. నో నేను అడిగింది ఒక్క కొత్త రేషన్ కార్డు అన్నా ఇచ్చారా మీ ప్రభుత్వము? మీరు వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అయితే డమాలని మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ డమాల్ అనేది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్పించి గోరంతని కొండంతలు చేసే యొక్క సోషల్ మీడియా యూనివర్సిటీని నడుపుతున్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నడపట్లేదా? మీరు అంటున్నారా సార్? ఊరికే నేను మాట్లాడను. నేను జనరల్ గా ఇటువంటి డిబేట్స్ లో నేను రాను. ఐఎమ్ పొలిటీషియన్. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట్లాడండి సార్. కామన్ మ్యాన్ కి ఎవరు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు గవర్నమెంట్ హోదా ఉన్నారో అవసరం లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాళ్ళకి ఏంటంటే నాకు పని జరిగిందా లేదా, పని చేస్తున్నారా లేదా అంతవరకే అవసరం అని చెప్పి నేను అంటాను. మీరేం చెప్తాను? ఏమనుకుంటారా? ఐ డోంట్ కేర్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మనతో మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై చర్చించడానికి ప్రముఖ రాజకీయ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కాంగ్రెస్ సీనియర్ జాతీయ నాయకులు జట్టి కుసుమ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు సీనియర్ నాయకులు, కాంగ్రెస్లో గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా అత్యంత సన్నిహితులు. అంటే మీతో పాటు ఆయన మీరు కలిసి కూడా చదువుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం చెప్పండి, అసలు రాష్ట్ర పరిస్థితి ఏంది? మీ ఫ్రెండ్ అయినటువంటి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా ఉందంటారు మొదటగా? తర్వాత మనం డీటెయిల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు కుసుమ కుమార్ గారు? అంటే ఇది ప్రజాప్రభుత్వం. మేము అధికారంలో రాగానే కూడా వచ్చిన రోజే అక్కడ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనే ఏదైతే ఎలక్షన్లో మేము చెప్పామో ప్రగతి భవన్లో కంచెలు తీసేస్తామని చెప్పేసి దాన్ని బద్దలు కొట్టడం జరిగింది. అంటే ఒక రాజరికపు పోకడలతో రాజులాగా బతికిన పోయిన ప్రభుత్వానికి మాకున్న తేడా ఇది ప్రజల ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అనేది మేము చెప్పాము. ఇందిరమ్మ రాజ్యం అంటే బడుగు బలహీన వర్గాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ, అన్ని సామాజిక వర్గాలకి మేలు జరిగేటట్టుగా అందరికీ చేతునిచ్చే యొక్క ప్రభుత్వం ఏదైతే ఉంటే ఇందిరమ్మ రాజ్యం. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్గ సహచరులు కావచ్చు. మీరు ఇందాక మాట అన్నారు, గేట్లు బద్దలు కొట్టి. గేట్లు తీయడం వల్ల ప్రజలకు ఒరిగింది ఏంది? కుసుమ కుమార్ గారు ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏం ఒరగలేదని నేను అంటున్నాను కామన్ మ్యాన్గా. ఏం చెప్తారు? అంటే ఆ యొక్క ప్రజాభవన్ అని మేము పిలుస్తున్నాము, ప్రగతి భవన్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అది బయట నుంచి వెళ్ళి చూసే వాళ్ళకి తప్పించి అది ఇంద్రభవనమా మయసభనా? మయసభ అనేది మహాభారతంలో మయుడు కట్టిన దాన్ని మయసభ అంటారు. అలా ఉంది అద్భుతమైన దాన్ని బద్దలు కొట్టేసి కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఆ ప్రజాభవన్లోకి వెళ్ళేసి ప్రజావాణి, వారికి వచ్చిన కష్టాలు కావచ్చు, వారి యొక్క సమస్యలను చెప్పుకునే యొక్క పరిస్థితి కల్పించాము మేము. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రారంభించారు. ఇప్పుడు చెన్నారెడ్డి గారు సీనియర్ నాయకుడు, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చెన్నారెడ్డి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొందరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని దాన్ని డెడికేట్ చేసి అక్కడే కాకుండా రాష్ట్ర రాజధానే కాకుండా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ల దగ్గర కూడా ప్రజావాణిని మేము చేస్తూ ఉన్నాం. దాంట్లో అంటే ఒకప్పుడు క్యూ కట్టింది ప్రజావాణి మేము పెట్టినప్పుడు. మీరు గుర్తు తెచ్చుకోండి, మీ మీడియాలో కూడా మీకు క్లిప్పింగ్స్ ఉంటాయి, చూపియండి. ఆ ప్రజాభవన్ నుంచి దాదాపు పంజగుట్ట వరకు కూడా లైన్ క్యూలో ఉండేది. అంత అంటే అన్ని వేల మంది, లక్షల మందిగా అన్ని సమస్యలు పేర్చారు వీళ్ళు ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్.
ప్రజావాణి అనేది కొత్తగా వచ్చింది ఏం కాదండి. అంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, ఇంకా అంతకుముందు కూడా కలెక్టరేట్ ఆఫీస్‌లో కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీల్లో కావచ్చు, ఎక్కడో ఒక అవకాశం అయితే ప్రజలు విన్నవించుకోవడానికి ప్రజావాణి ముందు నుంచే ఉంది. కొత్తగా ఇప్పుడు వచ్చిందంటే ప్రజావాణి దాంట్లో కూడా సీఎం ఏం లేడు. మీరు ఏదైతే గేట్లు బద్దలు కొట్టామని అంటున్నారో అందులో సీఎం ఏం లేడు. సో ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఉండడం జరిగింది. సో మీరు వారానికి అవకాశం ఇస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారో అనే దానికి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అదేం పెద్దగా వర్కౌట్ కావట్లేదని నేను అంటున్నాను కామన్ మ్యాన్‌గా. ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు అందుకే నేను మొట్టమొదటి ప్రజావాణి మేము ప్రారంభించినప్పుడు హ్మ్. మీరు చెప్పినప్పుడు మున్సిపాలిటీస్‌లో ఆ కమిషనర్ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉంటాయి. హ్మ్. గ్రీవెన్స్ డే అని చెప్పేసేసి ప్రతి Yes. సోమవారం నాడు Exactly. కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటాయి. కరెక్ట్. కానీ ప్రజావాణి అనేది లేదు ఎప్పుడు. Hmm. గ్రీవెన్స్ డే అనేవాళ్ళు అది కూడా ఇటువంటిదే అనుకోండి. Right. బట్ దాంట్లో 100కి 99% Hmm. 1% కూడా వాళ్ళకి జరిగిందని నేను చెప్పను. ఓకే. 99% అర్జీలు తీసుకోవటం, అది తీసుకెళ్ళి బుట్ట దాఖలు చేయడం తప్పించి Hmm. పరిష్కరించిన సందర్భాలు లేవు. Hmm. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ఈరోజు సంఖ్య తగ్గిపోవడం ఏంటంటే వారికి సమస్యలు తీరుతున్నాయి. Hmm. రాష్ట్ర రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే, మండల స్థాయిలోనే సమస్యలు తీర్చేటట్టు కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. Hmm. దానిలో భాగంగానే ధరణిలో వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా మేము సరిదిద్దడం జరిగింది. Hmm. అన్నీ మేము పరిష్కరించడం వల్లే ఈరోజు ప్రజలు Hmm. అంటే Hmm. ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి Hmm. ఎంతమంది, ఎంత స్పందన ఉంది ప్రజల్లో ఎటువంటి ఉందంటే ఇట్స్ లిట్మస్ టెస్ట్ అనేది Hmm. ఎప్పుడంటే ఎలక్షన్లు వస్తేనే. Hmm. మాది దాని తర్వాత Hmm. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు దాకా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పుడు రాబోతున్నాయి అని Yes, చెప్పేసి yes, అంటున్నారు. yes. కరెక్ట్. అది వచ్చినప్పుడు మా యొక్క సత్తా ఏంది, మాకు ప్రజలు మమ్మల్ని ఎన్ని వర్గాలు మా ఎమ్మట ఉన్నారు, Hmm. ప్రజల మంచి పాలన చేస్తున్నామా లేదా అనేది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కుసుమ్ కుమార్ గారు, మేము ఒక అంటే సర్వే కూడా కాదు, పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి పేరునైతే చాలా వరకు నెగిటివ్గా ఉన్నది. అంటే 6 గ్యారంటీలు ఇస్తా అనేది మళ్ళీ చాలామంది నాయకులను కూడా ఇదే ప్రశ్న గతంలో ఇందిరా శోభన్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్ననే అడగడం జరిగింది. ఎంతమందిని అడిగినా బాగానే చేస్తున్నారంటే 6 గ్యారంటీలో మీరు ఇచ్చింది ఏంది, ప్రజలకి చేసింది ఏంది? 426 వీటితో పాటు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి, చాలా వరకు అమలు జరగలేదని కామన్గా నేను అంటున్నాను. అమలు ఏం చేస్తారో మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే అది చెప్పాలంటే మేము ఇచ్చిన హామీలన్నీ సరే అన్ని కాదు, ఈ 6 గ్యారంటీల్లో మొత్తం 13 పథకాలు ఉన్నాయి. ఏమి ఇచ్చారు మీరు? మేము దాదాపు ఇచ్చినవన్నీ మేము నెరవేర్చాం. అంటే ఈ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా మీరు రాజకీయంగా మీరు సీనియర్ జర్నలిస్ట్ కావటం వల్ల మీకు తెలుసు. సార్ నేను కామన్ మ్యాన్గా అడుగుతున్నాను సార్. కామన్ మ్యాన్గా కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్గా కావచ్చు, ఎలాగైనా సరే ప్రభుత్వం ఏర్పడిన 3వ రోజు కేసీఆర్ యొక్క జెండా దిమ్మలు కొలగొట్టేసేసి వారి యొక్క పార్టీ జెండాలు తగలబెట్టడం జరిగింది రైతులు. ఏంటంటే అతను అన్న ఒక్క మాట, రుణమాఫీ చేస్తాను, ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేయకుండా 4 విడతల్లో ఇస్తానని చెప్పేసి అనటంతో రైతులందరూ తిరగబడ్డారు. అటువంటిది ఆర్థికంగా ఒకప్పుడు ధనిక రాష్ట్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసేసినప్పుడు గజ్వెల్లో అమ్కు కుచ్నే చెయ్యి, ఆప్కా ప్యార్ చెయ్యి అని చెప్పేసి అన్నాడు. మాది ధనిక రాష్ట్రము అంటే గొప్పగా నేను ధనవంతుడిని, నాకేమి నువ్వు ఇచ్చేదేంది అనే దాని మీద అహంకారంతో మాట్లాడాడు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ అడిగి తీసుకునే అవసరం ఉంటుంది. రైట్ సార్. మీరు నేనేమంటున్నా అంటే మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక కామన్ మ్యాన్గా నేను కూడా ఒక రైతు బిడ్డని, మా ఫాదర్ కూడా వ్యవసాయం చేసేది. ఈ రుణమాఫీకి ఒక కామన్ మ్యాన్గా నేనే వ్యతిరేకము. రుణమాఫీ పక్కన పెట్టండి, 1,00,000 2,00,000 ఇస్తాను మీరు కూడా అన్నారు. సరే అది కూడా ఇప్పుడు పూర్తిగా నెరవేరలేదు. అసలు రుణమాఫీ పక్కన పెడితే రైతు బంధే మీరు ఇవ్వలేదు కదా. 1 విడత, 2 విడతలు, 3 విడతలు అన్నారు. రైతు బంధు ఎక్కడ ఇచ్చారు మీరు? రైతు బంధు ఇచ్చాము, ఎక్కువ ఇవ్వలేదని నేనే చెప్తున్నా సార్. మా ఫాదర్ రైతే. 94% మందికి రైతు బంధు ఇచ్చాము. ఎక్కడ? నేను రైతునే. అయితే 10,000 నాకు రావట్లేదు ఇప్పుడు. అదే సార్, రైట్, నాకు అర్థమైంది. 5 ఎకరాల లోపు ఇచ్చేది అది మంచి పరిణామం, ఇస్తే కూడా ఇంకా మంచిది, అది కరెక్టే. కానీ 15,000 అన్నారు, ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలేదని నేను చెప్తున్నా. స్టాటిస్టిక్స్ ఏమంటే నేను వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఇంటర్వ్యూలో. మీరేం చెప్తారు? స్టాటిస్టిక్స్ ఇవ్వండి. మేము ఇచ్చాము రైతులకి, ఏదైతే మేము క్రైటీరియా పెట్టుకున్నామో 5 ఎకరాల లోపు రైతులకి అందరికీ రైతు బంధు డబ్బులు అందినాయి. రైతులందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నిన్నటికి నిన్న మా ముఖ్యమంత్రి కేబినెట్ సహచరులతో కలిపి 9,000 కోట్లు ఈ వారం రోజుల్లో రైతు బంధు డబ్బులు ఇవ్వబోతున్నాడు. పడలేదని నేను చెప్తున్నాను, కుసుమ కుమార్ గారు పడ్డదని అంటున్నారు. 6 గ్యారంటీలు అయితే అమలు జరిగాయి అంటున్నారు. ఒక్క రేషన్ కార్డు కూడా 1 సంవత్సరం అయితే ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదని నేను అంటున్నాను. సరే, గత ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఆ 9 సంవత్సరాల్లో ఇవ్వలేదు, ఓకే, ఒప్పుకుంటాను. కానీ మీరు చేసింది ఏంది అనేది నా ప్రశ్న.
మేము చేసింది ఏంది అనేది ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డులోకి మేము దానికి ఒక చేస్తున్నాము. సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసాం. నో 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 నేను అడిగింది ఒక్క కొత్త రేషన్ కార్డు అన్న రేషన్ కార్డు ఇచ్చారా మీ ప్రభుత్వము అని చెప్పి నేను మా ప్రభుత్వం వచ్చిన మీ తర్వాత ప్రభుత్వం కాదు, మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. నేనంట రాజ్యాంగంలో ఎక్కడో కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది. ఎస్ ప్రజా ప్రభుత్వం. ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న ప్రభుత్వం. ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, Correct. మా పార్టీ కదా. సరే, తెలంగాణ అంటే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము, మన తెలంగాణ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వము, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎస్ ఇచ్చిందా? అన్ని చేస్తా ఉంది. Hmm. మీకు రేషన్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని చేశారు అనేది ఆ డాటా మీరు తీసుకోండి. డేటా కదా సార్, ఇప్పటి వరకు ఇచ్చిందా ఇవ్వలేదా? నా స్ట్రైట్ క్వశ్చన్, కుసుమ్ కుమార్ గారు ఏం చెప్తారు? ఇచ్చాము. ఇవ్వలేదని నేను అంటున్నాను. ఇక దాని మీద డిబేట్ చేయాల్సిన అవసరం మీరు చూసుకోండి, మీరు డాటా తీసుకోండి. రైట్ సార్, అదే ఇవ్వలేదని నేను ఓపెన్ స్టేట్మెంట్ నేను ఇప్పటి వరకు కూడా. యా చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. ఎగ్జాక్ట్లీ అదే, అందుకే అడిగాను ఈ ప్రశ్న. నేను అందులో ప్రభుత్వంలో మేము చాలా సంతృప్తికరంగా మీరున్నారు సార్, ప్రజలు లేరు. నేను మెజారిటీ నేను సంతృప్తికరంగా చెప్పట్లేదు. నేను మెజారిటీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది మనం చర్చ చేసుకోవటం కాదు. రేపు రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎలక్షన్స్లో బట్టి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సరే, మీరు చెప్తున్నారు సార్, అంటే అది అనౌన్స్ చేసినట్ట చేయనట్ట. నిన్న కూడా ఒక కాంగ్రెస్లో అంతర్గత పూర్వ అనొచ్చు మహేష్ కుమార్ గారు, మీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పొంగులేటి మీద వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి గారు ఈయన మీద సంథింగ్ ఈ డ్రామా జరిగిందంటే మీలో సఖ్యత లేదా? ఈ ఎలక్షన్లు అసలు అంటే జరగాలని కోరుకుంటారా, వద్దని కోరుకుంటారా, ఏం జరుగుతుంది అసలు? అంటే అది కూడా నేను మీడియాలో చూడటం జరిగింది. ఓకే, ఈయన మీద ఆయన మీద స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒకరు కామెంట్ చేసుకోవటం అనేది జరగలేదు అక్కడ. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఈయన రాష్ట్ర అధ్యక్షుడి కింద కదా, అది కోర్టులో ఉన్న సున్నితమైన అంశం అని చెప్పేసి మీరు అట్లా క్యాబినెట్ లో మాట్లాడకుండా అనేది అన్నారు. పార్టీలో చర్చించకుండా మీరు మాట్లాడటం అనేది సమంజసం కాదు అని అన్నారనేది పేపర్లో వచ్చిందే కానీ ఓపెన్ గా మీడియాలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతగానే ఉంది, బలంగా ఉంది, ఇంకా బలాన్ని పెంచుకుంటా ఉంది. సో నేనేమంటున్నాను సార్, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని చూస్తే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందాక నుంచి నేను ఏదైతే చెప్తున్నానో అదే దానిపైన స్టాండ్ అయితే ఉన్నానో. మీరు వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అయితే డమాలని మీరేం చెప్తారు? అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అనేది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తప్పించి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. గత 1.5 year నుంచి కూడా రియల్ ఎస్టేట్ వాల్యూ ఇప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని నగరాలు చేయండి, అన్ని మెట్రోస్ చేయండి, అన్ని కూడా మైనస్లో ఉన్నాయి. అందుకనే మన దగ్గర నడవట్లేదు అంటారా? అంటే తెలంగాణలో ఏదో జరగబోతుంది, మిగతా అంతా బాగా ఉంది అనేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. దానిలో భాగంగానే అంతకుముందు కూడా వచ్చింది ఆర్థిక మాంద్యం. 2009-10లో కూడా వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దానిలో భాగంగా రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పేసి అనడం వల్ల గత ప్రభుత్వంలోనే జరిగిందా లేదా మన సీఎం గారు ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన గత 1-2 years నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం అనేది కొద్దిగా స్లో ఉండటం జరిగింది, కొద్దిగా నెమ్మదించింది. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క పరిణామాలు, రిసెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి కారణాలైనాయి. గోరంతని కొండంతలు చేసే యొక్క సోషల్ మీడియా యూనివర్సిటీని నడుపుతున్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నడపట్లేదా? లేదు, మా దగ్గర సోషల్ మీడియా ఇప్పటికి కూడా చెప్తున్నాను, సోషల్ మీడియాలో వాళ్ళే కనుగోలు మీ పార్టీకి పనిచేశారు, నాకు కూడా తెలుసు. సో మీరు కూడా ఒక సోషల్ మీడియా నడుపుతున్నారని నేను బహిరంగంగానే స్టేట్మెంట్ సోషల్ వేరే. సోషల్ మీడియాలో మాకు ఎలక్షన్స్ టైంలో మా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి అనే దాని మీద చేశాడే కానీ సునీల్ కనుగోలు అనే అతను ఇప్పుడు తెలంగాణకి ప్రభుత్వానికి కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సేవలు అందించట్లేదు. అంతేగాని నెగిటివ్ గ్లోబల్స్ ప్రచారం అనేది వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు నిరంతరం వాళ్ళు చేసేదంతా కూడా ఉన్నదాన్ని 4 సార్లు నిజాన్ని 4 సార్లు అబద్ధం అని చెప్తే అబద్ధం అయిపోతుందనే దాని మీద చేస్తున్న వ్యవస్థ. వాళ్ళకి ఇంకా మేము అధికారం కోల్పోయాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది జీర్ణించుకోలేక చేస్తున్న కడుపు దుగ్ధతోటి చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి వాళ్ళవి. దాంట్లో భాగంగానే రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఎట్లయితే కోరుకుంటుందో ఇప్పుడు కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి ఇక్కడ 4th city రాబోతుంది. మూసీ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇటువంటి అన్నిటితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మీరు చూడండి రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం కింద హైదరాబాద్. మన దగ్గర అయితే, మన ప్రభుత్వం దగ్గర అయితే పైసలు అయితే లేవు అని నేనేం చేయలేకపోతున్నాను, మనం అంటే ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి పైసలు లేవని చేతులు ఎత్తేసినటువంటి ఇదే ముఖ్యమంత్రి
మొన్న రీసెంట్గా అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, నేనే సీఎం ఉంటాను, ఉన్నదానికే పైసలు లేవు, ఎకనామిస్టులతో మరి ముందే డిస్కస్ చేసుకొని పైసలు లేవు అని తెలుసుకొని ఈ ముందు స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు వేరే వాళ్ళకి ఓటేసుకునేవారు కదా. ఇప్పుడు అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఏం చెప్తారు? కుసుమ్ అంటే దానికి దీనికి ఇప్పుడు మీరు అన్న దానికి 2 స్టేట్మెంట్లు ఉన్నాయి ఇందులో. రేవంత్ రెడ్డి గారు నేను 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇక్కడే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను రాజకీయాలు యాక్టివ్గా ఉంటాను అని అన్నాడు ఆయన. ఓకే, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నాడు. ఉమ్. తనకున్న వయసు రీత్యా ఇంకో 20-25 ఏళ్ళు నేను రాజకీయాల్లో చాలా కీలక స్థానంలో ఉంటాను తెలంగాణ నుంచి అని చెప్పేసి అన్నాడు. అంటే తప్పు లేదు, కానీ ఏ బేసిస్ మీద అన్నారు అనేది కామన్ అంటే మ్యాన్ నాకు ఇప్పుడు ధనిక రాష్ట్రాన్ని 17,000 రాష్ట్రం విడిపోయినప్పుడు ఉమ్. 17,000 కోట్ల సర్ప్లస్తో విడిపోయిన రాష్ట్రాన్ని కరెక్ట్ వారి యొక్క కమిషన్ కోసం కాళేశ్వరం కట్టారా? కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇవన్నీ చేసి రీడిజైన్ చేసి ఆల్రెడీ ఆన్గోయింగ్ 70% 80% పూర్తయిన ప్రాజెక్టులని మీరు అదే ప్రాజెక్ట్ని కొనసాగిస్తే అదే కాంట్రాక్టర్లు ఉంటారు, అదే పనులు అయిపోతాయి. ఇంకో 20%తో రీడిజైన్ చేయటం వల్లనే అతనికి కొత్తగా ఇది చేసుకోవటం చేసి వాళ్ళ యొక్క జేబులు నిండినాయి. కానీ తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు వాళ్ళ నెత్తి మీద, ప్రతి ఒక్క పౌరుడి నెత్తి మీద ఈరోజు ఎన్ని లక్షల అప్పు ఉందో మీరే క్యాల్కులేట్ చేయండి. మీరు చెప్పిన దానికి కాళేశ్వరం ఇరిగేషన్ అంటాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాం జనరల్గా, అయితే దాన్ని అనొచ్చు ఇరిగేషన్. సో ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వైబిలిటీ కాదు అని మీరు అన్నారు. కానీ అది వైబిలిటీ కాకపోయినా కానీ వాటర్ మనకు అవసరం కాబట్టి చేశారని నేను అంటాను. కానీ నిన్న మొన్న జరిగినటువంటి అంటే కేసీఆర్ గారు కావచ్చు, అంటే గత ప్రభుత్వం ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నారు, ఈటెల గారు కావచ్చు, సో వీరందరూ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు అంటే ఏం తేల్చారు? అది కోర్టు కూడా కాదు, కమిషన్ వేశారు. కానీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఈ విచారణ జరుగుతుందా? లేదు ఈ కాళేశ్వరం ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం దాన్ని జనరల్గా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో అంటే ఈ బ్రిడ్జ్ పడిపోతుందో లేకపోతే ఈ పిల్లర్ పడిపోతుందో అని తెలిసిన ప్రజలు కొంత గందరగోళం ఉన్నారు. మీరు ఏం చెప్తారు అసలు? అంటే అతనే ఒక పెద్ద సూపర్ ఇంజనీర్ లాగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ వ్యాప్కో సంస్థ ఇచ్చిన డిజైన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మన కమిషన్లో కూడా చెప్పాడు అనేది నేను కూడా చూడటం జరిగింది, మీడియా ద్వారానే చూడటం జరిగింది. అదంతా సమిష్టి క్యాబినెట్ నిర్ణయం అని చెప్పి అనటం జరిగింది. కానీ అది క్యాబినెట్ అనేది అతని కింద ఉండే క్యాబినెట్, అతను ఏం చెప్తే అది ఇది చేసే క్యాబినెట్, ఎవరికి స్వతంత్రంగా అభిప్రాయాలు చెప్పే ఆడ పరిస్థితి ఉండని క్యాబినెట్ అది. కాబట్టి కేసీఆర్ చెప్పింది మొత్తం అది రీడిజైన్ చేసేసి నాణ్యత లోపంతో కూలిపోయింది అంటున్నారు. నాకున్న సమాచారం ప్రకారం వి ప్రకాష్ గారు, వాటర్ రిసోర్స్ బోర్డ్ మాజీ చైర్మన్, నాకు ఇచ్చిన ఇదే ఆఫీస్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది మొత్తం కూడా కొత్త ప్రాజెక్టు, కొత్తగా డిజైన్ చేశారు అని చెప్పారు. సో మీరేం చెప్తారు? అంటే డిజైన్ చేసిన డిజైన్లో లోపం ఉన్నాయని అని చెప్పేసి ఎల్ఎన్టీ అనే సంస్థే చెప్తుంది. వాళ్ళు ఎలా చెప్తే మేము అలా చేసాము, డిజైన్లో లోపం అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఓకే, డిజైన్ ఇంజనీర్లు కాకుండా కేసీఆరే ఇంజనీర్ ఇచ్చాడు అనేది కూడా టీవీలో మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏం చేశారు అనేది. అంటే ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఏం తేల్చబోతున్నారు? ప్రజల యొక్క డబ్బు దుర్వినియోగం అయిపోయింది. నాకు అర్థం కాదండి సార్, ఇక్కడ ప్రజల కోసం ఇప్పుడు నా కామన్ మ్యాన్, అరే నేను కూడా ట్యాక్సులు కడుతున్నా, నా డబ్బులు కూడా పోతున్నాయి కదా, దీంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటే ఆ ప్రాజెక్ట్ అయిందే దాదాపుగా 97 1,00,000 కోట్లు అనుకుందాం పోనీ రౌండ్ ఫిగర్గా. అంటే ఇందులో అవినీతి ఎంత జరిగింది అని మీరు తేల్చగలుగుతారా? 10 సంవత్సరాల నుంచి డమ్కా కొట్టి అంటే ఇదే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది, తేల్చబోతున్నారా? అంటే ఇప్పుడు ఏం తెలుస్తారు ఎంత అవినీతి జరిగింది అనేది ఆ కమిషన్ కావచ్చు, ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నిర్ణయించే విషయం. దాని గురించి నేను మాట్లాడటం అనేది, మనం ఇక్కడ కూర్చొని టీవీ ఛానల్స్లో మనం మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. అది నేను అంత టెక్నికల్ పర్సన్ కూడా కాదు, ఎంత డిజైన్లో లోపాలు ఎంత ఏంటి అని చెప్పడానికి కూడా. కాబట్టి దాని మీద చర్చ అనేది అది ప్రజలు ఉంటుంది. అల్టిమేట్లీ ప్రజల డబ్బు దుర్వినియోగం అయిపోయింది కాబట్టి దాన్ని ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో బాధ్యులకి చట్టపరంగా చేయాల్సిన పరిస్థితి కల్పించి చట్టపరంగా చేయాల్సిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. సో ప్రస్తుతానికి అంటే నాకు అర్థమైనంత వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి జోలికి పెద్దగా వెళ్ళనట్టుగా కనపడుతోంది. డబ్బు లేదు అని సీఎం గారే ఒప్పుకున్నారు కాబట్టి, ముఖ్యంగా గద్దర్ లాంటి అవార్డులు తప్పులేదు ఇవ్వచ్చు, అందాల పోటీలు ఇట్లాంటివి అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు అసలు? ఈ 1.5 yearలో ఇంకా ఎంత సమయం కావాలి? పోనీ భారతదేశం నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు దావోస్ వెళ్ళటం జరిగింది ప్రపంచ ఆర్థిక సదస్సుకి. అన్ని రాష్ట్రాల కంటే అగ్రగణ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,80,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి
మా ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ అధికారుల యొక్క టీం అంతా కూడా ఇది చేసింది. ఇప్పుడు 4th సిటీ అనేది డెవలప్ చేస్తున్నాం మేము. దానివల్ల ఎంతోమందికి ఇప్పుడు ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేది ప్రముఖ స్థానంలో ఉండబోతుంది. జీసీసీ అని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అనేది చాలా కంపెనీలు వచ్చినాయి, ఇంకా రాతున్నాయి. దానివల్ల కొన్ని వేల ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి. ఆ వేల ఉద్యోగాలకి వారందరికీ నివాసానికి కానీ, వారందరికీ ఆఫీసెస్ స్పేస్ కానీ, రియల్ ఎస్టేట్ అనేది రాకెట్ వేగంతో ముందు హైదరాబాద్లో రాకెట్ వేగంతో రియల్ ఎస్టేట్ అనేది పెరగబోతుంది. అంటే ఏ సోర్స్ తీసుకొచ్చే ప్రాజెక్టులతో మాకు ఆల్రెడీ వచ్చిన జీసీసీలే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒప్పందాలు అయినాయన్నీ, డబ్బులు వచ్చినాయన్నీ, అవన్నీ గ్రౌండ్ అయిపోతే అద్భుతంగా జరిగిపోతుంది. మెజారిటీ గ్రౌండ్ అవుతాయని నమ్ముతున్నాం మేము. అది కాకుండా ఆల్రెడీ ఏదైతే జీసీసీ గ్లోబల్ కంపాటిబుల్ సెంటర్స్ ఒక్కొక్క సెంటర్లో 4,000 5,000 మంది ఉద్యోగాలు. గత ప్రభుత్వం 9 సంవత్సరాలు, సరే 10 అనుకోండి, 10 ఏళ్ళు 9 సంవత్సరాలే ఉన్నారు కాబట్టి 9 సంవత్సరాలు, అదే సరే 10 సంవత్సరాలు అనుకుందాం రౌండ్గా. అంటే ఏమీ చేయలేదంటారా? ఆ ప్రభుత్వం అంతకుముందు మేము చేస్తున్న కొన్ని రొటీన్లో చేసే పథకాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆరోగ్యశ్రీని తీసేయకుండా చేశాడు. అది మంచి పథకమే, మంచి పథకం. తీసేయకుండా అటువంటి చేశాడు. అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. తీయకుండా చేశాడు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులని దాన్ని తీసేయకుండా చేయటం అనేది మంచి పని కాదు. నేను మంచి పరిణామం అంటున్నాను. ఆరోగ్యశ్రీ అనేది చాలా మంచి పరిణామం. డెఫినెట్లీ ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మా దగ్గర పనిచేసే వాచ్మెన్ వాళ్ళ వైఫ్కి హార్ట్ ఆపరేషన్ వస్తే డైరెక్ట్గా ఆ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ చేసుకొని వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫోటో పెట్టుకొని దండేసేసుకొని పూజలు చేశారు దేవుడి పక్కన. అంటే మీరు ఏం చెప్తున్నారు? అటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించడం అనేది చేశాడు. కొనసాగించకపోతే చరిత్రలో ఒక చాలా తప్పు చేసిన నాయకుడి కింద మిగిలిపోయేవాడు. అందుకే కొనసాగించారు. మంచిగా నేనేమంటున్నాను, మీరు కొనసాగించడం అనేది జరిగింది. అటువంటి తప్పించి కొత్త ఏం చేశాడు? మీరే చెప్పారు. మిషన్ భగీరథ అది మంచి ప్రాజెక్ట్ అని నేను అంటున్నాను. వాటర్ సోర్స్ పెరిగింది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయి. ముఖ్యంగా వాళ్ళ దగ్గర మంత్రి మిషన్ కాకతీయ గ్రౌండ్ వాటర్ సోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న మంత్రి నాయన నరసింహారెడ్డి గారు స్వర్గీయ లేరు, తెలుసు పెద్ద ఆయన బోలా మనిషి. ఆయనే అన్నాడు ఇది కమిషన్ కాకతీయ అని చెప్పేసి. అంటే మీకు మీరు అంటున్నారా సార్? ఊరికే అంటే ఇప్పుడు నేను ఏదో వేగ్గా నేను మాట్లాడను. నేను జనరల్ గా ఇటువంటి డిబేట్స్ లో నేను రాను. ఐఎమ్ ఏ పొలిటీషియన్ అండ్ రాజకీయ నాయకుడిని. నేను ప్రభుత్వంలో లేను. నేను ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు ప్రతినిధిగా, కాంగ్రెస్ ప్రతినిధిగా మీరు కాంగ్రెస్ ప్రతినిధిని కాదు, నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధిని కాదు. అధికార ప్రతినిధి అనలే సార్. కాంగ్రెస్ పార్టీలో గతంలో మీరు 20-30 సంవత్సరాల పాటు ఉన్నారు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు, జనరల్ సెక్రటరీగా చేశారు. ప్రస్తుతం 2-3 రాష్ట్రాల్లో కూడా అంటే సహాయ సహకారాలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అందుకోసం ఈ ప్రశ్న అనేది మీరు ఒక విలేకరి కింద అడుగుతున్నారా, కామన్ మ్యాన్ అడుగుతున్నాను సార్? కామన్ మ్యాన్ కింద అడిగితే నేను కామన్ మ్యాన్ ఇట్లా అడిగాడు. కామన్ మ్యాన్ మీరు ఒకళ్ళకి కాంగ్రెస్ పార్టీ రంధ్రాన్వేషణ చేయడానికి సిద్ధమైపోయి రంధ్రాన్వేషణ ఎలా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద రంధ్రాన్వేషణ చేద్దామనే దాని ఉద్దేశంతో ప్రశ్నలే కానీ ఇది ఖచ్చితంగా డిబేట్ అయితే కాదు. ఎందుకు అంటే అసలు ఆ డిబేట్ నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. మీరు ఒకరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, బయట ఏం దాని గురించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడండి. నేను ఆర్గనైజేషన్ మ్యాన్ని, నాకు ఆర్గనైజేషన్ అనుభవాలు ఉన్నాయి. ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తుంటూ వచ్చాను. జాతీయ స్థాయిలో పనిచేశాను ఈ యూత్ కాంగ్రెస్ లో. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను 2వ అతిపెద్ద స్థానంలో. ఎప్పుడు 8 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం. అటువంటివి అడగండి. కానీ మీరు ప్రభుత్వం గురించి అడిగితే మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అందరిది ప్రజల ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వమే కాదు. అది వాళ్ళది దొరల ప్రభుత్వం, వాళ్ళది దొరల ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం. కామన్ మ్యాన్ కి అసలు మీరు ఏమనుకున్నట్టు ఒక మాట అండి సార్. కామన్ మ్యాన్ కి ఎవరు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు గవర్నమెంట్ హోదా ఉన్నారో అవసరం లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. వాళ్ళకి ఏంటంటే నాకు పని జరిగిందా లేదా, పని చేస్తున్నారా లేదా, అంతవరకే అవసరం అని చెప్పి నేను అంటాను. మీరేం చెప్తారు? కామన్ మ్యాన్కి వారికి ఉపాధి, వారికి ఆహారం, విద్య, వైద్యం, ఇటువంటి బేసిక్ నీడ్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళనే కామన్ మ్యాన్. వాళ్ళు ఎమ్మటి ఉంటాడు. అది ఆ రెండు అది ఇచ్చేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యమే. అది అన్నట్టు ఏం చేశారు సార్? హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు అని నేను అంటున్నాను. ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వం గురుకుల పాఠశాల ఏవైతే ఉన్నాయో, ఏదైతే హెల్త్
ఎంతవరకు అయితే చేయగలరు, ఆ తర్వాత ఈ 1.5 ఇయర్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు హెల్త్ పైన కానీ ఎడ్యుకేషన్ పైన కానీ లేవు అని నేను అంటాను. ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న ఆర్థిక వనరులను బట్టి, Hmm. ఆర్థిక పరిస్థితిని బట్టి Hmm. మ్యాక్సిమం చేస్తున్నాం మేము. ఏ పథకమైనా తీసుకోండి మీరు. Hmm. ఇండికేటెడ్ స్కూల్స్ కావచ్చు, Right. విద్యాపరంగా కావచ్చు, విద్యార్థులకి చేసే చేయూతనియచ్చు కావచ్చు, Hmm. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి Hmm. చేయాల్సిన దానికి ఎంత చేయాలో అంతవరకు చేస్తుంది. Hmm. ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం అయ్యేటట్టుగా కిందకి వెళ్తుంది. రైట్ సార్. కుసుమ్ కుమార్ గారు, మీరు సీనియర్ నాయకులు, గతంలో మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నం చేసినట్టుగా అంటే చేయలేదు. నాకున్న సమాచారం ఒకరు చెప్పారు. అండ్ చేయలేదు. మీరు ఎమ్మెల్సీ కోసం అయితే బహిరంగంగానే నేను అర్హుడిని అని చెప్పి నేను ఎట్లా పని చేస్తానో మన ముఖ్యమంత్రి గారికి తెలుసు అని గతంలో ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో చూసాను నేను. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేయడానికి మీరు నా దగ్గర అంటే ఇంత బలగం ఉంది లేదు అనే ఒక కేజీఎఫ్ అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా మీరు స్థాపించడం జరిగింది. అంటే కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనుకుంటా. అంటే ఇది రాజకీయాల కోసం మీరు ప్రారంభించారా ఇంత బలగం ఉందని చెప్పి, లేదు మీ సంఘాన్ని అంటే మీ కులాన్ని అంటే పెంపొందించడం కోసం చేశారా? ఏం చెప్తారు మీరు? కేజీఎఫ్ అనేది అది రాజకీయాలకి సంబంధం లేదు. ఓకే. ఈ రోజుల్లో నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా Hmm. విస్తరించిన సామాజిక వర్గాల్లో అందరికంటే అగ్రగణ్యంగా ఉంది కమ్మ సామాజిక వర్గం. Hmm. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో విస్తరించి ఉన్నారు. అమెరికాలో తానా అని చెప్పేసి స్థాపించారు. ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. Hmm. ఎక్కడికెక్కడ సంఘాలు అంటూ ఉన్నాయి, Hmm. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సమాజానికి ఎంతో చేస్తున్నారు. Hmm. వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ ఒకటి కావాలనే ఉద్దేశంతో Hmm. చాలామంది ఈ యొక్క మనసులో ఉండటం, Hmm. ప్రోత్సహించడం వల్ల ఇంతకుముందు కేజీఎఫ్ ఇంటర్వ్యూ మీ దాంట్లోనే ఇవ్వడం Right. జరిగింది. Hmm. చాలా డీటెయిల్స్ దాంట్లో చెప్పాను. మళ్ళీ దీంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్. నేను ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్లో నాకు ఆసక్తి లేదు. Hmm. నేను ఎమ్మెల్యే టికెట్ కానీ దేది కానీ నేను ఎప్పుడు అడిగింది లేదు. అంటే ఫ్యూచర్లో కావాలనుకుంటున్నారా? లేదు. ఇంట్రెస్ట్ లేదా అసలు? ప్రత్యక్ష ఎలక్షన్స్లో వెళ్ళి నాకు ఆర్గనైజేషన్ మ్యాన్. Hmm. నేను పార్టీలో ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. Hmm. నాకు ఆర్గనైజేషన్ ఈజ్ మై ప్యాషన్. Hmm. ఆర్గనైజేషన్లో ఉండటమే నేను ఇష్టం. పార్టీ యొక్క యంత్రాంగంలో పార్టీ ఆర్గనైజేషన్లో ఉండటం ఇష్టమే కానీ Hmm. ప్రత్యక్ష ఎలక్షన్స్కి వెళ్ళేసి ఓట్లు అడగటం అనేది ఇప్పుడు దాకా నాకు లేదు ఆలోచన. అంటే ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే నేనేమంటా అంటే మతాల కన్నా ఈ కులానికి సంబంధించినటువంటి ఈ పంచాయతీ ఏంటంటో అత్యంత ప్రమాదకరం అని నేను అంటా. మీరేం చెప్తారు? ఏది ప్రమాదకరం కాదు. Hmm. దాన్ని మనం చూసే అంటే దృక్పథం, నాకు అనిపిస్తాం మీరు చూసే దృక్పథం, Hmm. చూసే యొక్క కోణం చూసి ఉంటుంది కానీ Hmm. సమాజానికి సేవ చేయడానికి ఏ రకంగా అయినా సరే సేవ చేయొచ్చు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలని పైకి తీసుకురావడానికి. Hmm. దాంతోపాటు మా దాంట్లో కమ్మ సమాజ వర్గం అంటే మీరు అనుకున్నట్టు Hmm. అందరూ ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళే కనిపించరు. అవును. ఓ 2-3% మందిని చూసేసి కమ్మ సమాజ వర్గం మొత్తం చాలా ధనవంతులు, Hmm. పారిశ్రామికవేత్తలు, సినీ రంగంలో ఉన్న టాప్లో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారే కానీ Hmm. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, దారిద్ర్య దిగున ఉన్న వాళ్ళు కూడా కోకలు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సార్. ఇది నాకు చాలా నచ్చింది. అదే నేను అనేది, ఈ వర్గ పోరు కాకుండా, కులాలు కాకుండా సామాజికంగా కావచ్చు, కొంత ఆర్థికంగా కావచ్చు, వెనుకబాటు కోసం మీరు ఎందుకు పోరాటం చేయరు అనేది నా ప్రశ్న. ఏం చేస్తున్నాం. ఇప్పుడు చెప్తారు? కేజీఎఫ్ స్థాపించింది దానికి. No, no, మీరు ఓన్లీ కమ్మ గ్లోబల్ Yes, ఫెడరేషన్ అన్నారు. అంటే నేనేమంటున్నా అంటే బీసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఓసీలు కావచ్చు, మీరు అన్నటువంటి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని పోయి అవును, వీళ్ళు అదే నేను వెనకబడ్డారు. చెప్తుంది. మీరు ఎందుకు చేయరు? అదే నేను చెప్తుంది. Hmm. అన్ని సామాజిక వర్గాల కంటే ఎక్కువగా Hmm. అందరినీ కలుపుకుపోయిన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. Mhm. కానీ అది తెలియక, ప్రజెంట్ జనరేషన్స్కి చాలా మందికి తెలియక ఓకే. మా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఓకే. అంటే పక్క రాష్ట్రంలో విపరీతంగా దాడులు జరిగినాయి. ప్రత్యక్షంగా మా ఇక్కడ ఈ రాష్ట్రంలో అంత 1.5 year బ్యాక్ వరకు పరోక్షంగా మమ్మల్ని కార్డినేట్ చేయడం జరిగింది. Hmm. దానికోసం మనము ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన ఉద్యోగాల కంటే కూడా, కల్పించిన ఉద్యోగాల కంటే కూడా Hmm. మా సామాజిక వర్గం చేసిన పరిశ్రమల్లో మేము కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. Hmm. అంటే సమాజానికి ఎంతో చేశాం. ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ చూడండి. Hmm. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి కారణం ఎవరు? ముత్యాల రాజా గారు. Hmm. 1952లో ఆయనకి రాజభరణాల కింద 52 లక్షల రూపాయలు డబ్బులు వస్తే Hmm. ఆ 52 lakhs డబ్బుల్ని ఆయన డొనేట్ చేసి ఎంతో నీరు వృధా అవుతుంది, నందికొండల మీద సహసిద్ధమైన ఇక్కడ ప్రాజెక్ట్ కట్టొచ్చు అని చెప్పేసి తన 5,000 ఎకరాల భూమి ఇచ్చి 52 లక్షలు ఇచ్చేసాడు. ఈరోజు నాగార్జున సాగర్ వల్ల ఈరోజు అక్కడ తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, పాట, మహబూబ్నగర్ జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈరోజు తాగునీరు, సాగునీరుకి వస్తుందంటే బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ కొంత డీవియేట్ అవ్వచ్చండి. మీరు చెప్పింది ఏదైతుందో కొంత ముంపు గురయ్యేటువంటి ప్రాంతం తెలంగాణలో ఉంది, మిగిలిన వాటర్ ఏపీకి పోద్దని ఇది ఒక పంచాయతీ కూడా ఉంది. సరే, సబ్జెక్ట్ డీవియేట్ అవ్వచ్చు. యా, చెప్పండి. అంటే అంటే అటువంటి దాతృత్వం ఉన్న సామాజిక వర్గం ఇది.
నిష్కారంగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు. దాడి చేస్తున్నారు కాబట్టి మేము చేసిన పని ఇది, సమాజానికి మేము చేసిన మేలు ఇది. మీరు నిర్దాక్షిణ్యంగా మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని సమాజంలో ఒక పెద్ద భూతం కింద క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని భద్రగొట్టడానికి. అంటే మీరు కూడా రిజర్వేషన్ల కోసం, అంటే రాజకీయాల్లో రిజర్వేషన్ కోసం ఏమైనా పోరాటం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? అంటే రాజకీయంగా రిజర్వేషన్స్ అనేది ప్రజల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీకి తప్పించి మీకు స్థానిక సంస్థలు కాకుండా మీకు చట్టసభల్లో వేరే వాళ్ళకి రిజర్వేషన్స్ అన్నట్టు ఉండవు. ఓకే, బట్ దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. అది నేను అంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది. అదే మీరు అన్నట్టు బీసీకి సంబంధించి వాళ్ళు ఒక పోరాటం ఏదైతే చేసి 44% ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లో పాస్ చేసుకున్నారు, అది కేంద్రం నుంచి పాస్ అవ్వాలి, ఆ బిల్లు అమలు కాదేమో అని కూడా నాకు కామన్ మ్యాన్గా నాకున్న సమాచారం ప్రకారం. దీన్ని సమర్థిస్తారా? వాళ్ళు 50% వరకు అడుగుతున్నారు, అది రాజ్యాంగం ప్రకారం 50% సాధ్యం కాదు కామన్ మ్యాన్గా నాకు ఐడియా ఉంది. సో ఆ బిల్లుకి మీరు మద్దతు ఇస్తారా, ఏం చెప్తారు మీరు? చట్టపరంగా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఈ బీసీలకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం. ఓకే, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి గతంలో, నాకు తెలిసి అది ఒక 1-2 months బ్యాక్. మీరు చెన్నైలో ఏదైతే పెద్ద సభ 10 లక్షల మంది, ఎస్ ఎగ్జాక్ట్లీ, గత 1 year బ్యాక్ కూడా సీఎం గారు, ఇదే సీఎం గారు కూడా హైదరాబాద్లో చేసినట్టున్నారు, చాలా మంది కూడా వచ్చారు. ఇక్కడ బేసిక్గా అంటే నా క్వశ్చన్ ఏంటంటే, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం మనమే ఉండాలి, మనమే మేయర్ కావాలంటే దాని అర్థం నాకు అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు కొత్తగా ఒక నినాదం వచ్చింది, జిస్కి ఉత్తిని ఆబాది ఉస్కి ఉత్తిని భాగ్యదారి అని. మీకు హిందీ అర్థమవుతుంది, నాకు అర్థమైంది. తెలుగులో కూడా చెప్తాను. ఎవరిది ఎంత సంఖ్యాపరంగా ఉంటారో దానికి తగ్గట్టుగా వారికి అంత అవకాశాలు రావాలనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నప్పుడు యాదవ సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ హైదరాబాద్లో. కరెక్ట్. ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ అని సరౌండింగ్ కూడా దీంట్లో కలిసినాయో, కమ్మ సామాజిక వర్గం ఈరోజు సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఇన్ హైదరాబాద్. సంఖ్యాపరంగా మేము అంత ఎక్కువగా ఉన్నప్పుడు మేయర్ మాకెందుకు రాకూడదు అనే దాని మీద ఎస్ డెఫినెట్లీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ మేయర్ కమ్మ సామాజిక వర్గం నుంచి రావాలనేది రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే వీఆర్ డిమాండింగ్. మా సంఖ్య ఇది, మా నంబర్ ఇది, మా ఓట్ బ్యాంక్ ఇది. జిస్కి యూత్ని ఆబాది అంటారు కదా, మా ఆబాది ఇది. ఎస్, మీరు చెప్పిన ప్రకారం కమ్మ సామాజిక వర్గం సరే, వెల్మ అనేది 1-2% ఉంది, మీరు చెప్పిన ప్రకారం ఒక 6% ఏదో అంటున్నారు. అంటే మీరు ఆ స్టేట్మెంట్లో ఇచ్చిందంటే మేము మేయర్గా అవుతాము అంటే, ఆ చిన్న డౌట్ కోసం నీ ప్రశ్న. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాది సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఒక కులాన్ని తీసుకుంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న సామాజిక వర్గం మా కమ్మ సామాజిక వర్గం కాబట్టి మాకు మేయర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, సంఖ్యాపరంగా ఉన్నాము కాబట్టి మాకు మేయర్ అవకాశం ఇవ్వమని అడుగుతాం. అంటే మీరేం చెప్తున్నారు, సామాజిక పరంగా అంటే ఈ రాజకీయాలు, అదే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఆ పరంగా ఇస్తే ప్రజలు బాగుపడతారో లేకపోతే బాగుపడరు అంటారా, ఏం చెప్తారు? అంటే బాగుపడరు అనేది దీంట్లో క్వశ్చనే కాదు, నా క్వశ్చన్ సార్. మీ క్వశ్చన్ తప్పది. మా సంఖ్య ఇక్కడ ఇంత ఉంది, జిస్కి యూత్ని ఆబాది అంటున్నారు కాబట్టి అమర ఆబాది ఇतना है, మా సంఖ్య ఇంత ఉంది కాబట్టి మాకు ఏంటి అంటున్నారా? మా సంఖ్య పరంగా మాకు అవకాశం కల్పించండి వాటానే అడుగుతున్నారు రాజకీయాల్లో. మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాం. మీరు దాన్ని వాటా అనుకుంటారా, ఏమనుకుంటారా, ఐ డోంట్ కేర్. రైట్ సార్. అంటే చివరిగా ఒక ప్రశ్న ఉంది సార్. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు కాబట్టి నాకేమనిపించిందంటే, రేవంత్ గారు కావచ్చు, ఇంకా చాలామంది పేర్లు కొన్ని అవసరం లేదు మనం తీసుకోవద్దు, రేవంత్ గారు అంటే అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి, అంటే ఇది తెలుగు కాంగ్రెస్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? అంటే ఇటీవలే చంద్రబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఖచ్చితంగా తెలంగాణలో కూడా మళ్ళీ పాగా వేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కావచ్చు, బాబు గారు కావచ్చు. అంటే దీనికి మీరేం చెప్తారు? అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనము ఆంక్షలు విధించి వారికి హద్దులు నిర్ణయించడం అనేది ఎవరు చేయలేరు. ఓకే, కేసీఆర్ అట్లా చేశాడు అంతకుముందు, దానికి ఏమైంది అనేది అందరికీ తెలుసు. మనకి అతను అహంకారంతో అతను ఓడిపోయాడు కాబట్టి ఎవరైనా వస్తారంటే అది ప్రజలు వాళ్ళని హర్షించి వాళ్ళని ఆదరిస్తే ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా పైకి రావచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారా, వాళ్ళ పార్టీ ఏమన్నారా, నేను దాని గురించి నేను కామెంట్ చేయకూడదు, చేయను కూడా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ క్యాబినెట్ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది, ఖర్గే గారి అధ్యక్షతన పనిచేస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఇది తెలుగు కాంగ్రెస్ అనేది అంటానికి. రాహుల్ గాంధీ పేరు చాలా బాగా గుర్తు చేశారు. అంటే ఇటీవల రాహుల్ గాంధీ గారు అయితే యాంటీ క్యాస్టిజం వైపు వెళ్తున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఎందుకని అట్లా జరుగుతూ ఉంది? మన ముఖ్యమంత్రి గారు అయితేనో బీసీల కోసం పోరాటం చేద్దాం, ఎస్సీలని ఆదరిద్దాం, ఎస్టీని ఆదరిద్దాం, ఈ రకంగా పోతున్నట్టుగా కనబడతా ఉంది. అంటే ఈ రెండింటికి అసలు అంటే నాకు కొంత కన్ఫ్యూజన్గా ఉంది. కామన్ మ్యాన్గా ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ ఏం లేదు. వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు.
ముఖ్యమంత్రి గారు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం ఆయన కూడా దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. అపాయింట్మెంటే ఇస్తలేదు కదా సార్. ఎందుకు ఇట్లేదు? మొన్న వెళ్ళేసి రాహుల్ గాంధీ గారిని 4 days బ్యాక్ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని ఆయన కలిసేసి వచ్చారు. ఆ రోజు 1.5 yearలో. ఎన్నోసార్లు కలుస్తున్నారు. వెళ్ళినప్పుడు ఒకసారి కలవలేకపోవచ్చు కానీ ఇంకోసారి కలుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి ఆయనకి చాలా ఆయనే చెప్తా ఉన్నాడు, మా ఇద్దరి సంబంధం గురించి నేను బయట చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు అనేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క పూర్తి మద్దతుతోటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు మారుస్తున్నారు ముఖ్యమంత్రిని అనేది ఒక టాక్. మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి మీకు కుర్చీ, చాలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి కుర్చీ అనేది ఖాళీ లేదు. ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుంది? 2028లో వస్తాయి, 29లో వస్తాయి ఎలక్షన్స్ లో, అప్పుడే ఖాళీ అవుతాయి. కాంగ్రెస్ లో అంతర్గత పోరు నా చిన్నప్పని చూస్తున్నాను. ప్రతి ఇయర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కూడా కావచ్చు, ఎప్పుడు ప్రతి ఇయర్ 2-3 ముఖ్యమంత్రులు అవుతుంటారు. అది కూడా బేస్ చేసుకుని అడుగుతున్నాను, ఉన్న పబ్లిక్ బేస్ చేసుకుని అడుగుతున్నాను. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిన తర్వాత కూడా చెప్తాను, తేలకూడదు. నాకు 3 ఎమ్మెల్యేలు చెప్పారు. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులను మార్చడం అనేది జరిగేది. మీకు 78 to 82 4 ముఖ్యమంత్రులు మారారు. 89 to 94 3 ముఖ్యమంత్రులు మారారు. కానీ సోనియా గాంధీ గారు ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారో, ఆమె యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయటం మొదలుపెట్టిందో, అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటారా కాంగ్రెస్? ఎక్కడైనా సరే మీకు ఏ రాష్ట్రంలో చూడండి ముఖ్యమంత్రులు మార్చిన సందర్భం లేదు. మీకు రాజశేఖర గారు అకాల మరణం వల్ల రోసే గారు సీఎం అయ్యారు. ఆయన హెల్త్ బాగా, రోసే గారి యొక్క ఆరోగ్య రీత్యా, ఆయన వయసు రీత్యా ఆయన చేయలేకపోతున్నాడనే దాని మీద సరే ఆయనకి ఆ ప్రెషర్స్ ఆయన తట్టుకునే వయసు ఆయనకి లేదు కాబట్టి ఆయన తీసి గవర్నర్గా పంపించేసి కిరణ్ గారిని ముఖ్యమంత్రి చేశాడు. ఆయననే కంటిన్యూ అయ్యాడు. ఇక్కడే కాకుండా సిద్ధరామయ్య గారిని చూడండి, లాస్ట్ టైం 5 years ఆయన చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ 2.5 yearsకి దగ్గరకు వచ్చింది. అంటే నేనేదో ఈ మధ్య ఒకటి ఆయన ఎమ్మెల్యేనే పేరొద్దు, ఇంకో మంత్రి కూడా సీల్డ్ కవర్లు వస్తూ ఉన్నాయి, మారబోతోంది అనేది ఒక మాట. దీనికి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ యొక్క సోనియా గాంధీ గారి యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆమెదేంటి తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడరు. మీతో మాట్లాడడం వాళ్ళు ఎవరు మాట్లాడారో వాళ్ళకి కాంగ్రెస్ యొక్క నాయకత్వం గురించి, నాయకత్వం యొక్క ఆలోచనల గురించి తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ అవగాహన లోపం అని చెప్తారా? కుసుమ కుమార్ అంటే వాళ్ళకి తెలియక మాట్లాడుతుంటారు. ఒకప్పుడు జరిగింది ఏదో జరిగిపోయిందని, ఏదో ఇదిగో బుల్లి ఉంటే అదిగో తోక అన్నట్టు ఏదో మాట్లాడతారేమో. ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో కూడా ఉన్నారు సార్ ఉన్న వాళ్ళైనా కానీ. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పారాచూటర్స్ ఉన్నారో పారాచూటర్స్కి నేను ఎంటర్టైన్ చేయను అని చెప్పేసి అన్నారు ఒక టైంలో. కానీ కొన్ని పరిణామాల్లో ఇప్పుడు నేనేమంటానంటే ఆమె కాందని కాంగ్రెస్ అంటాను, నేను బతందార్ని అంటాను. అంటే మాది పార్టీ ఇది, దీంట్లో ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ వచ్చాం మేము. కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వం కూడా అవసరము. ఎవరు వచ్చినా కానీ ఇది పెద్ద సముద్రం లాంటిది, ఒక పెద్ద జీవనది మాది. చిన్న చిన్న పీల కాలువలు వచ్చేసేసి కలుస్తూ ఉంటాయి, ఈ నదిలో కలుస్తా, ఇది ఎప్పుడు నిరంతరం ప్రవహించే నది మాది. కానీ ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో, ఈరోజు మహేష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనువనువున నరనరాన కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ తెలిసిన మనిషి. అటువంటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఒక ధైర్యం వచ్చింది, ఎస్ మనాడు ఉన్నాడు అని చెప్పేసి. కొందరు ఉంటారు, ఒక వ్యక్తి ఉన్నాడు 3 పార్టీల్లో మంత్రి అవుతున్నాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అదృష్టం ఉంది, వాళ్ళకి అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే జెండా మోసారో కార్యకర్తలకి న్యాయం చేయాలి. అదే ప్రశ్న సార్ నాది ఇందాక. ఇప్పుడు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే అదే మన ముఖ్యమంత్రి గారు కూడా కావచ్చు, అందరూ కూడా వేరే పార్టీల నుంచి ఇంకా సీనియర్ నాయకులు, ఉదాహరణకు మరి శశిధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈయన వ్యతిరేకించి బయటికి పోవడం జరిగింది అనేదే నా ప్రశ్న. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజలకు చాలా అవసరం, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలనే కోరుకుందాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2017లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే ఆయన అధికారంలో ఉంది అని చెప్పేసి రాలేదు కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి తన యొక్క ఇమేజ్ కావచ్చు, తన యొక్క కష్టాన్ని, తన యొక్క వ్యూహాలని కాంగ్రెస్ పార్టీలో పెట్టి కష్టపడి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. అక్కడ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం వచ్చిన వాళ్ళని గురించి మీరు మాట్లాడుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి పోలిక లేదు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అధికారంలో పార్టీలో రాలే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చాడు. ఒక ఎలక్షన్లో వెళ్ళాడు, ఆ ఎలక్షన్ అయిపోయింది, 2వ ఎలక్షన్కి చేశాడు.
ఆయన యొక్క కృషి ఫలితం, కాంగ్రెస్ పార్టీ నాయకులందరి యొక్క సమిష్టి కృషి ఫలితం, రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క ఫలితం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాకు అర్థం కాలేదు సార్. మొన్న అంటే వ్యాఖ్యలు ఇది పాలిటిక్స్ అనుకోకపోతే నేను ఆర్ఎస్ఎస్లో పనిచేశాను, ఆ తర్వాత నేను చంద్రబాబు గారి పార్టీలో ఆయన అంటే గురువుగా ఉన్నారు, తర్వాత నేను వచ్చేసి జాబ్ అనేది కాంగ్రెస్లో చేస్తాను. ఈ వ్యాఖ్యలను అసలు ఎట్లా చూస్తారంటే పనిచేశానని కాదు, ఆయన బండారు దత్తాత్రేయ గారి యొక్క బుక్ రిలీజ్ ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు నేను బండారు దత్తాత్రేయ గారి పార్టీలో స్కూల్లో ఉన్నాను. అదే మీరు చెప్పండి. తర్వాత ఎన్టీ రామారావు గారి పార్టీలో నేను చదువుకున్నాను, ఓనమాలు దిద్దుకున్నాను, అంటే కాలేజ్ చేశాను. కాలేజ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి అన్నారు. అంటే దత్తాత్రేయ గారి యొక్క ఆ మీటింగ్ సందర్భంలో అన్న మాటలు అవి. అంటే ఆయన అంతకుముందు బీజేపీలో అనుకూలంగా పనిచేయటం, విద్యార్థులలో ఉన్నప్పుడు అట్లా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో ఉండి, టీడీపీలో కూడా ఆయన ఇంకోటి కూడా నేను ఆయన్ని మీరు గట్టిగా విశ్లేషిస్తే మాట్లాడిస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో కలిశాడు, వినిపోయినట్టుగా ఎమ్మెల్సీ గెలిచాడు. కరెక్ట్. గెలిచి టీడీపీలో ఎమ్మెల్యేగా టికెట్ ఆశించాడే కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆశించలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వస్తానంటే నేను తీసుకెళ్లేవాడిని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నా క్లాస్మేట్, నా నైబరు, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ని. రాజశేఖర రెడ్డి గారికి నేను సన్నిహితుడిని, నేను తీసుకెళ్లేవాడిని. తను ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ అధికారంలో ఉన్న పార్టీలో రావడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అధికారం కోసం వచ్చాడని అంటారు కాబట్టి. అవును సార్. నాకు ఇక్కడ చిన్న డౌట్, మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నాను. ఇదే ఇందాక నుంచి మీరు ఇంత క్లోజ్గా అత్యంత దగ్గరగా ఉన్నారు, అంతెందుకు సూర్యాపేట నుంచి కొన్ని పేర్లు అనవసరము, సో కొన్ని పదవులు ఈ మధ్య అయితే తీసుకున్నారు. మరి మీరు ఇంత అత్యంత సన్నిహితంగా ఉన్నారు, అంతకంటే ముందు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఏ పదవి పొందలేకపోయారు అంటే మిమ్మల్ని పక్కన పెట్టారా రేవంత్ గారు? ఏమనుకోవచ్చు అది మీకున్నది చాలా మందికి నేను చెప్పడం జరిగింది. సరే, మీడియా పరంగా చెప్తే చాలా మందికి తెలుస్తుంది, ఓపెన్గా చెప్తాను కాబట్టి. నేను ఇంతకుముందు మీరు అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. కరెక్ట్. రేవంత్ రెడ్డి గారు, నేను, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్. దాంట్లో ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక ఆయన మంత్రి అయ్యాడు. అంటే మీతో పాటు నేను చెప్పింది వినండి. అంటే పార్టీ పరంగా నేను చేయాలంటే రాష్ట్రంలో నేను చేసేగలిగే పదవి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేసేసాను కాబట్టి అంతకంటే చిన్న ఉపాధ్యక్షులు చేయడానికి లేదు. కరెక్ట్. చేస్తే ప్రెసిడెంట్ చేయాలి. లేకపోతే నేనేమనుకున్నానంటే రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దు, నాకు జాతీయ రాజకీయాలు అంటే ఇష్టం కాబట్టి జాతీయ రాజకీయాలకు వెళ్తానని చెప్పేసి నేను అంటాం. వాళ్ళు కూడా గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇటువంటి ఢిల్లీ, ఇన్ని రాష్ట్రాల ఎలక్షన్స్లో నన్ను ప్రత్యేకంగా వాడుకోవటం జరిగింది. ఇంకోటి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే పదవి ఏముంటాయి, కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటాయి. కరెక్ట్. కార్పొరేషన్ చైర్మన్ తీసుకునే స్థాయిలో నేను లేను. నేను రాష్ట్రంలో ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ నేను చేసే పదవులు ఇక్కడ లేవు. చాలా మంది తీసుకున్నారు కార్పొరేషన్ పదవి, నేను తీసుకోను. నాకంటూ పేర్లు వద్దులేండి. నాకు ఒక విజన్ ఉంది. నాకు నేషనల్ పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్. ఐ వాంట్ టు బీ విత్ రాహుల్ గాంధీ. కాబట్టి నాకు స్టేట్ పాలిటిక్స్లో నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఈ అడ్వైజర్ పోస్టులు కానీ అవన్నీ నాకు పెద్దవి కావు. అంటే అంతకంటే పెద్దది ఆశిస్తున్నారా? డెఫినెట్గా నాకు వస్తుంది, వచ్చేటప్పుడు వస్తుంది, జాతీయ రాజకీయాల్లో వస్తుంది, రాష్ట్ర రాజకీయాల్లో లేదు. రైట్. అంటే చివరిగా ఒక 2 ప్రశ్నలు సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది, కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తుందని ఒక ఆయన అంటారు, లేదు కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుందని ఒక ఆయన అంటారు, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటనంటే ఇదంతా జనాల్ని కన్ఫ్యూజన్ చేయడానికి స్టేట్మెంట్లు ఫీల్డర్స్ వదులుతుంటారా? అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరేం చెప్తారంటే కొద్దిసేపు అవుట్ ఆఫ్ పార్టీ మాట్లాడుకుంటే కుసుమకుమార్ గారు మీకున్న అది ఏం చెప్తారు? 3.5 సంవత్సరాలకు వస్తాయా, లేకపోతే ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం జమిలీ ఎలక్షన్స్ అంటే అది ఇంకొంచెం ముందు వస్తాయా, లేకపోతే 29లో వస్తాయా అనేది మనకు తెలియదు. క్లారిటీ ఎవరికి లేదు, ఎవరి దగ్గర లేదు, మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఊహాజనితమైన ప్రశ్నలు, భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది స్పెక్యులేషన్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకెళ్తుంది. అంటే స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. డీలిమిటేషన్ని మీరు పర్సనల్గా ప్రోత్సహిస్తున్నారు? ఒక సీనియర్ తెలంగాణ నాయకులు కావచ్చు, లేదా ఏపీ అంటే ఉమ్మడి ప్రభుత్వంలో కూడా మీరు పనిచేశారు కాబట్టి ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. మొత్తం మన సౌత్ నుంచి కావచ్చు, ఒక రిప్రజెంటేషన్ మీకు ఇస్తే దీన్ని మీరు సమర్థిస్తారా? ఏం చెప్తారు? దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి అనేది భావన అందరికీ ఉంది, అది వాస్తవం కూడా. కాబట్టి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో సీట్ల సంఖ్య తగ్గిపోయే పరిస్థితిని మేము అపోజ్ చేస్తున్నాం పార్టీ పరంగా. ఒక దక్షిణ భారతీయుడిగా దాన్ని డెఫినెట్లీ మేము దాన్ని అపోజ్ చేస్తాం.
దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఒక జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా, అదేవిధంగా కేజీఎఫ్ కన్వీనర్గా కావచ్చు లేదా అధ్యక్షులుగా కావచ్చు, ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకి ఏముంది, ప్రజలకి ఏది మేలైతే అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ నాయకుడి కింద Hmm. మాకు ఘనమైన చరిత్ర ఉంది, Hmm. వర్తమానం కూడా బాగుంది. Hmm. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం Hmm. ఇంకా అందరం కలిసి పునరేకీకరణ జరిగి ముందుకెళ్తే ఢిల్లీ గద్దె మీద రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాల్సిన Hmm. అవసరం ఉంది. చూడాలనే యొక్క దానికోసం అందరం కష్టపడాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకి పిలిపిస్తూ ఉంటాం. మీ సమయాన్ని ఇంతసేపు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.